ఒక ఆదికేశవ నాయుడు గారిని, ఒక సి రామచంద్రయ్య గారిని, ఇలా ఎంతోమందిని పెద్దల సభకు పంపించింది తెలుగుదేశం పార్టీ. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళతోటే కదా నీ రాజకీయం అంతా తిరిగింది. అధికారం ఉన్నంతసేపు వీళ్ళ చుట్టూనే కదా నీ అధికారం అంతా తిప్ప. అంటే అధికారం ఉంటే వాళ్ళ, అధికారం లేకపోతే మరి వీళ్ళ అనేటువంటి విషయం ఇలా నేను చెప్పడం కాదు. ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డిని, గొడ్డల పార్టీని ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్, అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ని ఆ రోజు చదలవాడ కృష్ణమూర్తి గారికి కానీ, ఆదికేశవ నాయుడు గారికి కానీ, పప్పుల చలపతిరావు గారికి కానీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చావు? బొమ్మ కరుణాకర్ రెడ్డికి ఇచ్చావు, సుబ్బారెడ్డికి ఇచ్చావు. అంటే అధికారంలో ఉంటే ఏం చేస్తా ఉన్నావు? అధికారం పోతే ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంతటువంటి అజ్ఞానంలో మేము ఎవ్వరం కూడా లేము అనేటువంటి విషయాన్ని ఈవేళ ఈ గొడ్డల పార్టీకి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే వీరిద్దరి కలయిక ఏదో వీళ్ళిద్దరు పదవులు పొందడానికి కాదు. 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, 5 సంవత్సరాల నీ కక్షలు, కేసులు, వేధింపుల పాలన నుంచి ఈ యొక్క రాష్ట్రానికి ఉపశమనం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో, 5 సంవత్సరాలు నీ బుల్రోజర్లు, నీ బూతుల పంచాంగం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి ఈవేళ స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి. ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రల్లో, కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కులాల మధ్య అడ్డుగోడలు ఉండకూడదని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈవేళ గొడ్డల పార్టీ మాత్రం కులాల మధ్య అడ్డుగోడలు ఉండాలి, కులాల మధ్యలో అడ్డుగోడలు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో, దుర్మార్గంతో ఈవేళ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మేము అదే చెప్పాం. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యాక్షన్ సంస్కృతి, ఏదైతే ఈ యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా చెప్పాలని అంటే, వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి జపము, జగన్మోహన్ రెడ్డి ఎజెండా అమలు చేసుకోవాల్సిందే. వాళ్ళ జీవితాంతం కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్గా మనం చెప్పాం, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, 50% సీట్లు ఇచ్చారు. మరి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆ రోజు కరివేపాకుల మాదిరిగా మరి కాపుల్ని వాడుకుని వదిలేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక మీరు చూశారు, ఈవేళ ఇప్పుడే